మీ వాక్కులతో మా జీవితాలను సరిదిద్దుకొనుటకు, మీ కొరకు బ్రతకాలన్న ఆశను మీ వాక్కుల ద్వారా నింపుకొనుటకు కూడుకొని ఉండగా కృప చూపించండి. విలువైన సంగతుల చేత నాయన, అమూల్యమైన మా జీవితాలను నాయన సక్రమంగా మీ కొరకు నడిపించుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ రోజంతా మీలో ఉండగలుగుటకు నాయన మీ కృపను, మీ సహాయాన్ని మీ వాక్కులను వివరించబోతుండగా వింటుండగా మీ పిల్లలమైన మా అందరికీ ప్రసాదించమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో లేఖనాల పరిశోధన తరగతులలో తొలి పలుకులలో మంచి మాటలు మనం విన్నాం. మరి రెండవ పాఠముగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాట మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో అవసరమయ్యే ఒక అద్భుతమైన పాఠాన్ని, ఆత్మను ఆర్పకుడి అనే ఒక పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించగలిగితే క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క రాక, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపించే విధానం, పరిశుద్ధాత్మ మనకు చేసే సహాయం, పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన సందర్భాలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంటాయి. ఈ శరీరం జీవించడానికి ఒక ఆత్మ కావాలి. అదేవిధంగా మనం దేవునిలో జీవించడానికి కూడా ఒక ఆత్మ కావాలి. మనం దేవునిలో జీవించడానికి ఉపయోగపడే ఆత్మే పరిశుద్ధాత్మ. ఫిబ్రవరి 10వ తేదీ కూడా మనకు సెమినార్ ఉంది. అక్కడ కూడా పరిశుద్ధాత్మను గురించిన అనేకమైన సంగతులతో కూడిన పాఠం, క్రైస్తవ జీవితానికి పరిశుద్ధాత్మని ప్రాముఖ్యత అనే పాఠం వేయటం జరిగింది. మన బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక దేవుడి కొరకు నేను బ్రతకాలి అన్న ఆలోచన మనలో మొదలైన తర్వాత దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో మిగిలిన జీవితాన్ని మనం నడిపించుకోవలసిన బాధ్యతను మనం కలిగిన వారం. దయచేసి ఒక్కసారి బైబిల్ గ్రంథములోనికి వెళ్ళి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మని యొక్క రాక మన జీవితంలోనికి మనం విశ్వసించి మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములోనికి పాలిభాగస్థులం అవుతున్నామో బాప్తిస్మము ద్వారా, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకుంటుంటాం. పరిశుద్ధాత్మను గురించి మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు తాను శిలువ మరణానికి ముందే కలవరపడుతున్న శిష్యులను ఉద్దేశించి మానవాళికి పరిశుద్ధాత్మను రాకను పరిచయం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు రాక మనకు ప్రయోజనకరంగా ఉండబోతుంది అని మాట్లాడుతున్నాడు. దయచేసి ఆ మాటలు కూడా మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్తలో పరిశుద్ధాత్ముని గురించిన అనేకమైన సంగతులు యేసుక్రీస్తు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. 16వ వచనం.
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందనేరదు. ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీలో కూడా నివసించును, ఆయన మీలో కూడా మీతో కూడా నివసించును, మీలో ఉండును. నేను వెళ్ళిపోతున్నానని మీరు కలవరపడుతున్నారు. ఇప్పటి వరకు ఆదరణకర్తగా నేనున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ ఉండుటకై పరిశుద్ధాత్ముణ్ణి నేను పంపబోతున్నాను. అతను మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు. యేసుక్రీస్తు అయితే కొద్ది కాలము భూమి మీద ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడైతే శాశ్వత కాలంగా ఈ భూమి మీద ఉండబోతున్నాడు. అంటే మరలా యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు ఉండబోతున్నాడు, మనలో ఉండబోతున్నాడు, మనతో కూడా ఉండబోతున్నాడు. ఎందుకు అంటే మనల్ని దేవుని కొరకు బ్రతికించడానికి ఆ బాధ్యతను పరిశుద్ధాత్ముడు తీసుకోబోతున్నాడు. అంటే ఎప్పుడైతే మనం బాప్తిస్మము పొందుకున్నామో పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని రేపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలానో మీరు చూడగలిగే క్రింది వచనాలలో 25, 26 వచనాలు చూడండి. నేను మీ యొద్ద ఉండగానే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఈ మాటలు మీతో చెప్పుతిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. మీకు జ్ఞాపకము చేయును. యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, మనం నేర్చుకుంటున్న అనేకమైన సంగతులు మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. అంటే మాటి మాటికి జ్ఞాపకం చేసి మనల్ని మండిస్తుంటాడు. మాటి మాటికి జ్ఞాపకం చేసి మనల్ని రేపుతుంటాడు. ఇంకనూ మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అంటే పరిశుద్ధాత్ముడు సంగతులను మనకు తెలియజేస్తున్నాడు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, ఒకవేళ ఇదిగో మనం బయలుదేరేటప్పుడు ఇవి తీసుకుని వెళ్ళాలి, నేను మర్చిపోతే ఒకసారి జ్ఞాపకం చేయండి అని. పరిశుద్ధాత్ముడు కూడా మనం ఎన్నో సంగతులను వింటున్నప్పుడు, బైబిల్లో ఎన్నో సత్యాలను మనం నేర్చుకుంటున్నప్పుడు, అవి జీవితంలో మనం పాటించడానికి, అనుసరించడానికి, ఇదిగో దేవుని మాటలు ఇలా ఉన్నవి కదా, నువ్వు అలా బ్రతకాలి కదా అని మనం విన్న మాటల్ని మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. ఒక ఆఫీసర్కి ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నింటినీ అతను మనసులో పెట్టుకోవడం కష్టమైతే ఒక పిఏని పెట్టుకుంటాడు, పర్సనల్ అసిస్టెంట్. ప్రతిదాన్ని ఎలా అతనికి జ్ఞాపకం చేసి మనం ఈ సమయంలో ఈ మీటింగ్లో ఉండాలి, ఈ మీటింగ్ ముగించుకున్న తర్వాత ఈ సమయంలో మనం అలా ఉండాలి అని ముందుగా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఆ షెడ్యూల్ని బాస్కు జ్ఞాపకం చేస్తుంటాడు. నిజంగా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశతో బాప్తిస్మములోనికి వచ్చిన మనం నేర్చుకుంటున్న జ్ఞానాన్ని, మనం బైబిల్ చదువుతున్నప్పుడు
మనకు అర్థమైన దేవుని మాటల్ని మన హృదయం పదిలపరుచుకుంటే మన హృదయంలో ఉంటున్న ఈ సంగతులను పరిశుద్ధాత్ముడు మనలో కూడా ఉంటూ మనతో కూడా ఉంటూ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాపకాల వల్ల మన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడప్పుడు మీరు చూడండి, ఎవరైనా వారు తినని ఆహార పదార్థాలు తింటున్నారు అన్నప్పుడు మనకు తెలిస్తే వెంటనే మన జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే సంతోషపడతారు. ఏమండి, నేను మర్చిపోయానండి, మీరు జ్ఞాపకం చేశారు, ఈ ఆహార పదార్థం నాకు పడదు కదా అని. ఏమండి, ఇది మీరు తినకూడదు కదా అన్నప్పుడు, అవునండి నేను మర్చిపోయానండి, భలే సమయానికి నాకు జ్ఞాపకం చేశారండి అని థ్యాంక్స్ చెప్తుంటా. పరిశుద్ధాత్ముడు కూడా ఈ నిత్య జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు బైబిల్లో ఉంటున్న మాటలను పాటించకుండా మనకు మనంగా బ్రతకాలి అనుకుంటున్నప్పుడు మనం తీసుకున్న బ్యాప్తిస్మాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ బ్యాప్తిస్మం ద్వారా నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, పరిశుద్ధురాలు అయ్యాడని జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో ఈ సమయంలో నువ్వు ఇలా ఉండాలి కదా అని మనకు దేవుని కొరకు బ్రతికే విధానాన్ని నేర్పిస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ అందరిలో ఉంటుంది ప్రేమన వారలారా, అందరిలో ఉంటుంది. వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఇదిగో ఇంతకాలం నుంచి నేను బ్రతకాలనుకుంటున్నాను కానీ నేను బ్రతకలేకపోతున్నాను కదా అన్న ఆ బాధ, ఆ వేదన నీలో ఎందుకు కలుగుతుందంటే పరిశుద్ధాత్ముడు నీలో వేదనను పుట్టిస్తున్నాడు, నిన్ను మండిస్తున్నాడు. ఇదిగో తీర్పు ఉందని నీకు తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని తెలుసు, ఇదిగో ఇలా మాట్లాడకూడదని తెలుసు, ఇదిగో వీటిని ప్రేమించకూడదని తెలుసు. మరి ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నాడు అని మనలో పశ్చాత్తాపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనలో పశ్చాత్తాపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే దీన్ని బట్టి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మను ప్రాముఖ్యత ఏదో చిన్నది అనుకోవడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. బాప్తిస్మం మనం తీసుకున్నది మొదలుకొని మన మరణ పర్యంతం వరకు నీ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ మనల్ని రేపాలి, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని మండించాలి. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని కొరకు బ్రతకమని ప్రోత్సహించాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే జీవితాలు ముందుకు వెళ్ళవు ప్రియమైన వారలారా. ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు కూడా ఈ ఎదగని స్థితిలో ఏదో మారామన్నట్టుగానే కనపడుతుంటాయి తప్ప మన జీవితంలో ఎదుగుదలలో, బ్రతుకులో, కష్టాలలో, కన్నీళ్ళలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా నేను ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉండదు. కాబట్టి ఇలాంటి పరిశుద్ధాత్మని ఎంతవరకు మనం ఉపయోగించుకోగలుగుతున్నామో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే తెస్సలోనికలకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. తెస్సలోనికులకు ఈ పత్రికను రాస్తూ దేవుని కొరకు బ్రతకాలంటే మీకు పరిశుద్ధాత్మ అవసరం ఉంది. దేవుని కొరకు మీరు ముందుకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు మీరు వింటున్న సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని మండించాలి. కొన్నిసార్లు చూడండి, కొంతమందిని గురించి జ్ఞాపకం మనకు చేసినప్పుడు కోపం వస్తుంది, కొంతమందిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు సంతోషం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు కూడా బైబిల్లో ఉంటున్న సంగతులను మనకు జ్ఞాపకం చేసి మనల్ని మండించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనల్ని మండిస్తాడో మన బ్రతుకులు బాగుంటాయి ప్రియమైన వారలారా. ఇంత అవసరత కలిగి ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు అని రాయబడిందంటే పౌలు గారు తెస్సలోనికులకు రాస్తూ ఆత్మను ఆర్పకుడి అంటే మండించే గుణం ఉన్నా, మండే గుణం ఉన్నా, ఇదిగో రేపే గుణమున్న పరిశుద్ధాత్మని ఆర్పుతున్నారు అని రాయబడింది.
ఏమంటే ఆర్పకుడి అంటే అర్థం ఏంటి? ఆర్పకుడు అంటే ఇదిగో ఇంకొకరిని పరిశుద్ధాత్ముడు మండిస్తున్నప్పుడు మీ మాటల చేత, మీ లోకంలో ఉన్న వాటి చేత వారిని ఆర్పేయకండి. అలాగే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని మండిస్తున్నప్పుడు లోకాన్ని చూసి ఆ పరిశుద్ధాత్మను మీరు ఆర్పివేసుకోకండి. పరిశుద్ధాత్మ ఆరిపోయాడంటే ఇక జీవితం లేదు ప్రియమైన వారలారా. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరాన్ని ఎలా శవంగా మనం పిలుస్తున్నామో, పరిశుద్ధాత్ముడు కూడా ఆరిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా మనల్ని పిలిచేది అదే పదం, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ప్రకటన గ్రంథంలో ఆ మాట కూడా చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉంటున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును గాని ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే, నీవు మృతుడవే, నీవు మృతుడవే. ఎందుకు మృతపు స్థితిలోనికి వెళ్ళారు అంటే వారిని జీవింపచేసే ఆత్మ ఆరిపోయింది. ఒక వ్యక్తి చల్లబడితే ఎలా ప్రాణానికి ప్రమాదమో, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని మండించకుండా ఆరిపోతే ఆత్మీయ జీవితంలో కూడా మనం చల్లబడి చావులోనికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చావులోనికి వెళ్ళిపోతాం. అందుకే ఎప్పుడు మన జీవితాన్ని పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం అప్పగించుకోవాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నాలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు నాకేం సలహా ఇస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని బట్టి నన్ను రేపుతున్నప్పుడు నేను అణిచివేస్తున్నానా? ఆ పరిశుద్ధాత్మను బట్టి వాక్యానికి లోబడి నేను ముందుకు వెళుతున్నానా మనకు తెలియాలి. మన నిర్ణయాన్ని ఎదుటివారితో పంచుకుంటున్నప్పుడు ఇదిగో మనకు తెలియకుండానే మనకున్న ఆసక్తిని చంపేస్తున్నారా? లేదంటే మనల్ని ప్రోత్సహిస్తున్నారా? నీలో ఉంటున్న ఆత్మను నువ్వు ఆర్పుకోకూడదు. నీ మాటల ద్వారా ఎదుటివానిని పరిశుద్ధాత్ముడు రేపుతున్నప్పుడు ఇదిగో మన మాటల ద్వారా వారి ఆత్మను కూడా మనము ఆర్పకూడదు ప్రియమైన వారలారా. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది నిరుత్సాహపడుతున్నారంటే కారణం, ఒకవైపు వాక్యాన్ని బట్టి బ్రతకాలంటున్న లోకాన్ని బట్టి నిరుత్సాహపడుతుంటారు. ఇదిగో ఎవరు బ్రతుకుతున్నారు, నువ్వు బ్రతకాలనుకుంటున్నావని ఎవరైనా మాటలు అనగానే ఎవరికి లేనిది నాకెందుకు అని చల్లారిపోతుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనే ఎదుటివారి ఆత్మను మనం ఆర్పకూడి అని చెబుతూ కొన్ని మంచి మాటలు చెబుతున్నాడు. చూడండి 14వ వచనం నుండి. 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చెయ్యకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆ కింది మాటే అన్నాడు తెలుసా? ఆత్మను ఆర్పకుడి అన్నాడు. మనకు తెలియకుండానే ఎదుటివారి పట్ల మనం వాళ్ళు కీడు చేశారని మనం కీడు చేస్తూ, ఇదిగో అక్రమముగా నడుచుకున్న వారిని మనం గద్దించకుండా వారిని ప్రోత్సహిస్తుంటే ఇదిగో వారి ఆత్మను మనం ఏం చేస్తున్నాం అన్నమాట? ఆర్పేస్తున్నాం. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి.
ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనే వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మనం చెబుతున్నామో ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు వారిని రేపుతాడు. మన మాటలు బట్టి నిరుత్సాహపడుతూ అక్రమంగా బ్రతుకుతున్న వారిని కూడా సమర్థిస్తాం అనుకోండి, ఆత్మను ఆర్పేస్తున్నామని దాని అర్థం ప్రియమైన వారలారా. ఇదిగో ధైర్యము చెడిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఊతాన్నివ్వండి అంటే అర్థం ఏంటి? వారిని ఉత్సాహపరచండి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన వారిలో కలిగించండి. నీ మాటలు ఇదిగో వారిని రేపాలి. నీ మాటలను బట్టి వారు కూడా రేపబడుతూ దేవుని కొరకు బ్రతకాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే తెస్సలోనికలో ఉంటున్న సంఘపు పరిస్థితులు అవి. తెస్సలోనికలో ఉన్నవారు వీళ్ళ మనుషులు, ఈ తెస్సలోనికలో ఉంటున్న మనుషులు మనస్తత్వాలు ఏంటంటే, ముందుగా తెస్సలోనికలో ఉంటున్న సంఘపు వారు సోమరి వాళ్ళు ప్రియమైన వారలారా. అందుకే మొదటి అధ్యాయాన్ని మొదటి పత్రికను రాసిన తర్వాత రెండవ పత్రికను రాస్తూ ఏం చేస్తుంటాడంటే, రెండవ పత్రికను మీలో అక్రమముగా నడుచుకున్నారు, కొంతమంది ఏ పని లేక తిరుగుతున్నారు, సోమరి వాళ్ళుగా ఉన్నారు అని వాళ్ళని హెచ్చరిస్తుంటాడు. మొదటి అధ్యాయాన్ని రాస్తున్నప్పుడు, ఈ మొదటి పత్రికను రాస్తున్నప్పుడు వారు ఎలా దేవునిలోనికి వచ్చారో కొన్ని సంగతులు రాస్తుంటాడు. ఈ మొదటి పత్రికలో తెస్సలోనికలో ఉన్నవారు క్రీస్తులోనికి వచ్చిన విధానం మనకు కనపడుతుంటే, రెండవ పత్రికలో వారి యొక్క క్యారెక్టర్ సోమరితనాన్ని కలిగి ఉన్నట్టుగా వాళ్ళని హెచ్చరిస్తుంటాడు. ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన వీరు ఎలా బ్రతకాలో, వారిని గురించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాస్తున్న పత్రికే ఈ 5వ అధ్యాయము. ఒక మాట చూడండి, 2వ అధ్యాయము 11వ వచనంలో అవి స్పష్టంగా మనకు కనపడతాయి. 3వ అధ్యాయము 11వ వచనం, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. రెండవ పత్రికలో వాళ్ళ సోమరితనాన్ని గురించి చెబుతున్నాడు. మొదటి పత్రికలో వారు క్రీస్తును ఎలా అంగీకరించారో ఆ సందర్భాలు జ్ఞాపకం చేస్తుంటాడు. చూడండి, ఈ తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో కూడా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే ఫిలిప్పులో మేము ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఎందుకంటే మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మా రాక వ్యర్థము కాలేదు. మేము యేసుక్రీస్తును మీకు పరిచయం చేశాం. మేము ఎలా పరిచయం చేసామో మీ అందరికీ తెలుసు. మేము శ్రమలలో ఉన్నాం, మా శ్రమలు కూడా మీరు గమనించారు. మీరు గమనించి యేసుక్రీస్తును అంగీకరించారు. ఇంత చక్కగా యేసుక్రీస్తును అంగీకరించి ఆయన కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు ఇదిగో రాను ఏమైపోయింది అంటే, పరిశుద్ధాత్మను సరిగా వినియోగించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. రెండవ పత్రికలోనికి వెళ్ళేసరికి సోమరులయ్యారంటే, ఇదిగో మనకేం పని లేదు అనుకుంటున్నారంటే ఆత్మను ఆర్పివేసుకున్నారు. మండుతున్నవాడు ఒకలా కనపడతాడు, ఆరిపోయినవాడు మరొకలా కనపడతాడు. మండుతున్నవాడు దేవుడు అంటాడు, వాక్యం అంటాడు, దేవుని కార్యక్రమాలు అంటాడు, నా బ్రతికేంటి ఇలా ఉందంటాడు, దేవుడి కోసం ఏదో చెయ్యాలంటాడు, వెళ్ళాలంటాడు. వారి మాటలను బట్టి పరిశుద్ధాత్ముడు వారిని మండిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఇదిగో ఆత్మను ఆర్పకుడి అన్నాడు. సోమరితనం తెచ్చుకొని ఏ పని లేక ఉన్నారంటే వారిలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? ఆరిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడే ఆరిపోయిన తర్వాత ఇక దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచన ఉండదు, దేవుని దగ్గరికి రావాలన్న ఆలోచన ఉండదు. ప్రియమైన వారలారా, వెళదాంలేండి, విందాంలేండి. ఎందుకు అంత అనాసక్తితో వచ్చిందంటే, నిన్ను మండించేది నీలో
ఆరిపోయింది. ఏమంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆరిపోతాడు? పరిశుద్ధాత్ముడు ఆరిపోవటానికి సూచనలు ఏమైనా ఉన్నవా? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నాలోనికి వస్తే ఎప్పుడు ఆరిపోవడానికి అవకాశం ఉంటుందో మనకి తెలియాలి. ఇవన్నీ తెలియకపోవటం వల్ల అసలు మనం చచ్చామో బతికున్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితి ప్రియమైన వారలారా. కాబట్టి ఒక్కసారి బైబిల్ గ్రంథములోనికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఆరిపోవడానికి సూచనలు ఏంటో మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇదిగో మీలో ఉంటున్న ఆత్మను మీరు దుఃఖపరచకండి అంటున్నాడు. మనల్ని మండించి మన బాధ్యతలను స్వీకరించి దేవుని కొరకు మనం బ్రతకడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మనలో ఉంటున్న ఆత్మ పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఇదిగో మీలో ఉంటున్న ఆత్మను మీరు దుఃఖపరచకండి అంటున్నాడు. చూసారా? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ దుఃఖపడుతున్నాడు అంటే చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మ మాట మనం వినకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని పట్టించుకోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణను పట్టించుకోకుండా మన బ్రతుకులలో మనం బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతుంటాడు. ఏమండి, పరిశుద్ధాత్మను పట్టించుకోకుండా మనం మన కార్యక్రమాలలో ఉంటున్నాం అనడానికి గుర్తేంటో మీరు చూడగలిగితే ఆ పై వచనాలు ఆ తర్వాత కింది వచనాలలో మీరు చూడండి ఎన్ని మాటలు చెప్తున్నాడో చూడండి. 25వ వచనం నుండి మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిల్లువాడు ఇక మీదట దొంగిల్లక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇదిగో మనం ఎదుటివారి పట్ల ఎలా ఉండాలో ఎన్ని సంగతులు మాట్లాడుతున్నారు చూసారా? మనం ఎదుటివారి పట్ల ఎలా ఉండాలి? మొదటిది ఇదిగో సత్యమే మాట్లాడాలి, అబద్ధాన్ని మాట్లాడకూడదు. ఎదుటివారితో మనం అబద్ధం మాట్లాడుతున్నప్పుడు అవే నిజం అనుకొని అలానే ప్రవర్తించాలనుకొని వారు పరిశుద్ధాత్మను వారు ఆర్పేసుకుంటారు ప్రియమైన వారలారా. ఎందుకంటే మన మీద ఆధారపడుతుంటారు. మన మీద ఆధారపడుతున్నప్పుడు మనం అబద్ధం మాట్లాడేమనుకోండి, ఆ అబద్ధాన్ని నిజం అనుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణను పట్టించుకోకుండా పరిశుద్ధాత్మన నిర్ణయాలను పక్కకు పెట్టడం వల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఇదిగో నడిపించవలసినది నేనే, నా మాటే వినటం లేదు అని. కిందికి రాగానే పగా ప్రతీకారాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు పగా ప్రతీకారాల గురించి మాట్లాడుతున్నాడు? ఎదుటివాడు నాకు కీడు చేశాడు అన్న ఆలోచన ఉంటే మనం కూడా ఏం చేస్తుంటాం? వారికి కూడా కీడు చేయాలని ఆలోచిస్తుంటాం. ఇలా మనము కీడు చేయవలటం వల్ల వారు మనకు కీడు చేసి మనం వారికి కీడు చేస్తున్నామంటే ఆత్మను ఏం చేస్తున్నాం? మనం దుఃఖపరుస్తున్నాం. ఎందుకు? నేను ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎదుటివాని నాశనాన్ని కోరుకోడు ప్రేమన వారలారా. మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఎవరు నరకానికి జారిపోవాలని కోరుకోడు ప్రేమన వారలారా. మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు అందరూ రక్షణలోనికి రావాలి, అందరూ చక్కగా దేవునిలో ఉండాలి అని క్షేమాన్ని కోరుకుంటాడు. మనం పగా ప్రతీకారాలతో ఉంటున్నామంటే
ఆత్మను దుఃఖంలోనికి తీసుకొని వెళుతున్నావు. ఇదిగో ఆ ప్రతీకారాన్ని ఎదుటివారి మీద తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఎదుటివాడి ఆత్మను కూడా ఆర్పేస్తున్నావు. నువ్వన్నావని అతడన్నానని నువ్వు నీ ఆత్మను నువ్వు ఆర్పేసుకుంటున్నావు. ఎదుటివాడి ఆత్మను ఆర్పేయడానికి ఇదిగో నీ మాటలు కారణం అవుతున్నాయి, నీ కీడు కారణం అవుతుంది. ఇంకా మీరు చూడగలిగితే ఇంకా కిందికి రాగానే 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి అంటున్నాడు. నిజంగా ఈ సందర్భాన్ని ఆలోచించగలిగితే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆత్మ ఫలాలను ఎదిగింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆత్మ ఫలాలు కాకుండా శరీర క్రియలే మళ్ళీ మనం పెంచుకుంటున్నప్పుడు నీలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతుంటాడు. క్రోధము, ద్వేషము, అల్లరి ఇవన్నీ శరీర కార్యములు. శరీర కార్యములు ఇంకా మనలో కనబడుతున్నప్పుడు ఆత్మ ఫలాలు మనలో అభివృద్ధి పరచాలనే ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మని మనం పట్టించుకోకుండా శరీర కార్యములు మనలో కనపడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. అంతేకాదు దుఃఖంలోనికి వెళ్ళిన పరిశుద్ధాత్ముడు ఇదిగో అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు ఆరిపోయే స్థితికి వచ్చేస్తాడు. ఆ స్థితిని బైబిల్ గ్రంథంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుచు వాత వేయబడిన మనసాక్షి అన్నాడు. అంటే ఇక ఆ మనసు ఎవరు చెప్పినా వినదు. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నా వినే స్థితికి ఆ మనసుకు లేదు. పరిశుద్ధాత్ముడు ఎన్నో సంగతులు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు. నువ్వు ఇలా ఉండకూడదు కదా, నువ్వు ఇలా ఉండకూడదు కదా, నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా, నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు కదా, వాక్యం వింటున్న నువ్వే ఇలా ఉంటే ఎలా, బాప్తిస్మాన్ని పొందుకొని రోజు బైబిల్ పట్టుకొని దేవాలయానికి వెళుతున్న నువ్వే ఈ చిన్నదాని కొరకు దేవుణ్ణి పక్కన పెడితే ఎలా, ఎన్నో జ్ఞాపకం చేస్తుంటాడు ప్రేమన్న వారలారా. అవన్నీ పట్టించుకోకుండా ఉన్నప్పుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు అన్న సంగతి కూడా వివేచించకుండా లోకంలో మళ్ళీ శరీర కార్యాలను మనలో కనబడుతున్నప్పుడు మన మనసు ఏమైపోతుందట, వాత వేయబడిన మనసాక్షిగా మారిపోతుంది. అంటే ఇక ఎవరెన్ని చెప్పినా వినే స్థితి ఆ మనిషికి లేదు. ఇక లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు నేను చెప్పినా విననప్పుడు ఇదిగో నా అవసరత ఇక లేదు. ఇక నేనెందుకు వీరిలో ఉండాలి. ఆత్మ ఆరిపోయింది. అంతేకాదు ఆరిపోయిన ఆత్మ నీలో ఉండదు, నీలో నుంచి వెళ్ళిపోతుంది ప్రియమైన వారలారా. అందుకే దావీదు గారు చాలా భయపడుతుంటాడు, తండ్రి నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయక నాయనా, నేను తప్పు చేశాను, నీ ఆత్మను దుఃఖపరిచాను, నన్ను రేపింది, నేను వినలేదు, నేను పట్టించుకోలేదు, తద్వారా నాలో ఉంటున్న పరిశుద్ధాత్మను నువ్వు తీసివేయకు నాయనా అని గోజాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నాలో నుంచే వెళ్ళిపోతే నేను నీ కుమారుడిగా బ్రతకను కదయ్యా.
నేను బ్రతకాలంటే నీ ఆత్మ సహాయము కావాలి అని దావీదు గారు మొరపెట్టుకుంటున్నాడు ప్రేమన వారలారా. ఈరోజు ఆ ఆత్మ ప్రేరేపణ నీకు కలగలేదు అంటే, ఆ ఆత్మ నిన్ను హెచ్చరించటం లేదంటే అసలు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా లేదా చూసుకోవాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం ఆ మాటల్లో పరిశుద్ధాత్ముడు మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మన ప్రేరణ మనలో లేదు అంటే ప్రేమన దేవుని వారలారా, మనం లోకములో ఉన్నామన్నమాట. ఆ లోకాన్ని బట్టి ఈ లోకాన్ని బట్టి మనలో ఉంటున్న బ్రతుకును బట్టి వాత వేయబడిన మనసాక్షి గలవారం అయిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మొదటిగా దుఃఖపడినప్పుడు ఇదిగో అర్థం చేసుకోవాలి. ఆ దుఃఖము పరిశుద్ధాత్మకు కలిగి ఇక పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాడు ప్రేమన వారలారా. అందుకే తప్పు చేస్తున్నాం కానీ ఆ తప్పు వల్ల ఎంత నష్టం కలుగుతుందో మనకు తెలియదు ప్రియమైన వారలారా. ఆదాము ఏదేను పోగొట్టుకున్నాడని గంటా పదంగా చేస్తాం తప్పు చేసి. కానీ ఈరోజు మనం చేస్తున్న తప్పుల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఉంటున్న పరిశుద్ధాత్మున్నే మనము పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పరిశుద్ధాత్ముడే మనలో నుంచి వెళ్ళిపోతే ఏమండి మన స్థితి ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాస్తూ ఒక మంచి మాట రాశాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. చివరికి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనము దేవుని వారుగా మారిపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనమే దేవుని వారము ప్రియమైన దేవుని పిల్లలారా. దీన్ని బట్టి ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు మనం దేవుని పిల్లలం అనటానికి గురుతు. ఆ గురుతే మనలో లేదు అంటే మనమే దేవుని పిల్లలము కాకపోతే ఇక మనం ఎలా దేవుని కోసం బ్రతుకుతాం చెప్పండి. అందుకే ఈ నడిపింపును మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎదుటివారు మాట్లాడుతున్న మాటలు బైబిల్ ప్రకారంగా ఉన్నవో లేదో ఆలోచించాలి. ఎందుకంటే ఎదుటివారి మాటల వల్ల కూడా నీరసించిపోతాం ప్రియమైన వారలారా. ఎదుటివారిని చూసి కూడా మనం ఏమనుకుంటామో తెలుసా? మన ఆత్మ ప్రేరేపణను మనం పట్టించుకోకుండా ఎదుటివారి మాటలను బట్టి కూడా నిరసించిపోతుంటాం. అలా ఆత్మను దుఃఖములోనికి తీసుకొని వెళతాం. అలా ఆత్మను నెమ్మదిగా ఆర్పివేస్తున్నాం. మనల్ని మండించేదే ఆరిపోతే ఇక మనం దేవుని కొరకు బ్రతకడం ఎలా చెప్పండి ప్రియమైన వారలారా. ఒక స్టెఫెన్ గారిని గురించి ఆలోచిస్తున్నప్పుడు స్టెఫెన్ గారిని ఇదిగో ఆత్మ ప్రేరేపిస్తుంది అని వ్రాయబడింది. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పెను. అదేవిధంగా 51 ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై మాట్లాడుతున్నప్పుడు ఇదిగో అక్కడున్నవారు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు ప్రియమైన వారలారా. ఒకరోజు అపోస్తలులు మాట్లాడినప్పుడు కూడా
ఏమంటే పరిశుద్ధాత్మతో నిండుకొని వీరు మాట్లాడుతున్నప్పుడు ఎదిరించడానికి ప్రయత్నం చేశారు. ఏమంటే పరిశుద్ధాత్మని ఎదిరిస్తే వారు ఎలా బ్రతకగలరండి? ఇక పరిశుద్ధాత్మనే కాదనుకుంటే వాళ్ళు ఎలా బ్రతకగలరు? అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, ఎదిరిస్తున్నారు. అంటే ఇదిగో పరిశుద్ధాత్మ అవసరత మాకు లేదు అనుకుంటున్నారు. స్టెఫెన్ గారు అయితే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు ఎంత మంచి మాటలు చెబుతున్నాడో మనం ఆ ప్రసంగం అంతా చదువుతుంటే చాలా బాగుంటుంది ప్రియమైన వారలారా. కాబట్టి నువ్వు వాక్యము చెప్పడానికి పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి. నువ్వు బ్రతకడానికి పరిశుద్ధాత్మ సహాయము కావాలి. ఇదిగో నువ్వు లోకానికి వెళుతున్నప్పుడు, లోకంలో ఉంటున్న చెడు నీలోనికి వస్తున్నప్పుడు మొట్టమొదటగా నువ్వు పాడైపోతున్నావని నిన్ను గుర్తించేది నీలో ఉంటున్న పరిశుద్ధాత్మ. ఏమంటే కళ్ళ ముందు కనిపించే వారికైతే నటించగలం, పరిశుద్ధాత్మకు నటించగలవా? లేదు, నటించలేము ప్రియమైన వారలారా. మనము చెయ్యకూడనిది నువ్వు చెయ్యొద్దు అని ఖచ్చితంగా మనకు చెప్పేది మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ. ఎంత అవసరమైన పరిశుద్ధాత్మను మనం దుఃఖపెడుతున్నాం. ఇంత అవసరమైన పరిశుద్ధాత్మ మాట మనం పట్టించుకోకుండా దానిని ఆర్పేసుకున్నామంటే ఏదో ఒక రోజు పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోతే ప్రియమైన వారలారా, దేవుని పిల్లలమయ్యే యోగ్యత ఇక మనకు ఉండదు. ఏంటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందిలే అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక్కసారి పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని దేవుని కొరకు బ్రతికించడం, మనల్ని వెలిగించిన తర్వాత దేవుడు ఏమంటున్నాడో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 6వ వచనంలో 4వ వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నాము గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించాడు. ఆ వెలిగించిన వెలుగుల ప్రకారం ముందుకు వెళ్ళవలసిన మనం మళ్ళీ లోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోతే ప్రియమైన వారలారా మళ్ళీ నూతన పరుచుట అసాధ్యం అంటున్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. పరిశుద్ధాత్మ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీలో ఉంటున్న వెలుగు చీకటి అయిన ఎడల అంటాడు. మీలో ఉంటున్న వెలుగు, మీలో ఉంటున్న వాక్యము పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీలో మండుతుంది, వెలుగుతుంది. మీలో ఉంటున్న వెలుగు చీకటి అయిపోయింది అనుకోండి, ఏమంటాడో తెలుసా? ఆ చీకటే గొప్పది అన్నాడు. అంటే మళ్ళీ ఇక వెలుగులలోనికి నువ్వు రావు. ఒక్కసారి పరిశుద్ధాత్మని మనం కోల్పోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పరిశుద్ధాత్ముని మళ్ళీ మనలోనికి తెచ్చుకోవటం అనేది అసాధ్యము. అందుకే మనం కష్టపడకుండానే బాప్తిస్మము తీసుకోగానే పరిశుద్ధాత్మన అవసరత మనకు ఉందని గ్రహించిన దేవుడు చక్కగా పరిశుద్ధాత్మను మన హృదయములోనికి పంపిస్తుంటే ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరిచి ఆత్మ ఫలాలను అభివృద్ధి పొందుకోవలసిన మన జీవితాలలో ఇదిగో ఇంకా శరీర కార్యములు, ఇంకా కోపము, ఇంకా ద్వేషము, ఇంకా అల్లరి, ఇంకా అసూయ ఇవన్నీ ఉన్నాయంటే శరీర కార్యములు నిన్ను నడిపిస్తున్నాయి. అంటే భ్రష్టుడే నిన్ను నడిపిస్తున్నాడు తప్ప పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు నడవటం లేదు అని దాని అర్థం. ఈరోజు ఎంతోమంది బ్రతకాలన్న ఆశ కలిగి ఎందుకు లోకంలో కలిసిపోయి కనపడుతున్నారంటే పరిశుద్ధాత్మ నడిపింపు వారికి అర్థం కాకపోవటం వల్ల. పరిశుద్ధాత్మను ఎలా అర్థం చేసుకోవాలో
తెలియకపోవటం వల్ల, నాలో ఉంటున్న పరిశుద్ధాత్మ ప్రకారంగా నేను నడవాలన్న ఆలోచన మీలో కలిగి ఆ ప్రేరేపణను పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వాక్యాన్ని బట్టి ప్రేరేపిస్తుంటాడు. వాక్యాన్ని బట్టి, ఇదిగో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా, ఆ వాక్యము మనకు జ్ఞాపకానికి వస్తుందంటే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అమ్మో గొడవ పెట్టుకోకూడదు నేను, మరి నన్ను ఇన్ని మాటలు అంటున్నారు కదా అని మళ్ళీ అనిపిస్తే మళ్ళీ ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆ మాటలు మనలో జ్ఞాపకం చేసి మనకు ఓదార్పునిచ్చేది పరిశుద్ధాత్ముడే. పేతురు గారు రాసిన పత్రికలో చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అండి, క్షమించండి, 4వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాయలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. కష్టాలలో మనకు సహాయకుడుగా ఉంటున్నాడు, ఇబ్బందులలో మనల్ని ఇదిగో దేవుని మాటలతో మనల్ని ప్రేరేపిస్తున్నాడు. వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈరోజు దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావు అంటే దేవుని మాటలను పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేసి ఇంకెంతకాలం, కొద్ది కాలములే, ఈరోజు ఉన్నట్టుగానే రేపు ఉంటుందా, లేదు కదా, ఎవరు ఏమైపోతారో మనకు తెలియదు కదా, మనం మాత్రం చక్కగా భక్తిగా ఉండాలన్న ఆలోచన నీలో కలుగుతుందంటే కారణం పరిశుద్ధాత్ముడు నీలో ఉంటున్న వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో శ్రమలలో పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండాలి, కష్టాలలో తోడుగా ఉండాలి, కన్నీళ్లలో తోడుగా ఉండాలి. ఒకవేళ లేకపోతే శ్రమలు రాగానే లోకంలోనికి పడిపోతాం ప్రియమైన వారలారా. కష్టం రాగానే ఇదిగో లోకంలోనికి పడిపోతాం. ఇంకా శరీర కార్యములే మనలో కనబడుతున్నాయంటే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాం. ఆ దుఃఖము పరిశుద్ధాత్ముడు ఇదిగో దుఃఖంతో ఉన్నాడు అనుకోండి, ఎంతో కాలం ఇక మనలో ఉండలు. మనల్ని రేపేవాడే ఆరిపోతే ఇక మనం రేపబడటం ఉండదు. కొంతమందికి చూడండి, ఎన్ని వాక్యాలు విన్నా చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు ప్రేమన వారలారా. అలా ఎవరికి ఉండదంటే మొదటిది ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారిలో లేకపోతే మనం ఎన్ని మాటలు చెప్పినా కనీసం చీమ కుట్టినట్టుగా ఉండదు. అదే పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ మాటల ప్రకారంగా మనల్ని రేపుతాడు, బ్రతకాలన్న ఆశ మనలో కలుగుతుంటుంది. మారనివాడైనా కొన్నిసార్లు దేవుని మాటలు విని ఆశ కలిగి ఉంటాడు, ఆ వాక్కులు అతన్ని ఆకర్షిస్తుంటాయి. ఇక పరిశుద్ధాత్ముడు వదిలేశాడు అంటే ఎన్ని మాటలు చెప్పినా చెవికెక్కవు. ఇక వారి హృదయంలో ఆ మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోరు. అందుకే వారిని గురించి వారు పాపమును హృదయపూర్వకముగా చేయుదురు. హృదయపూర్వకంగా అదే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అడ్డగిస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఇక హృదయపూర్వకంగా పాపము చేసే స్థితికి వెళ్ళిపోతారు ప్రియమైన వారలారా. దేవునిలోనికి వచ్చిన మనల్ని పరిశుద్ధాత్మ సహాయం, ఒక గొప్ప ఆత్మ సహాయాన్ని మనకిస్తే ఆ ఆత్మ సహాయాన్ని వినియోగించుకోకుండా నెమ్మదిగా మన జీవితాలు మళ్ళీ లోకపు పరమవుతున్నాయి, మళ్ళీ నరకానికి దగ్గరవుతున్నాం, మళ్ళీ దుష్టుడు చెప్పినట్లుగానే మన జీవితాలు ముందుకు వెళుతున్నాయి ప్రియమైన వారలారా. వాడే మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు అదే పరిశుద్ధాత్మ ప్రేరణ అనుకుంటూ మనకున్న పగను, మనకున్న ప్రతీకారాలను తీర్చుకుంటూ ముందుకు వెళుతున్నామంటే అది పరిశుద్ధాత్మ నడిపింపు కానే కాదు.
ఈ మాట రాస్తున్న పౌలు గారు పరిశుద్ధాత్మ నడిపింపు చేత తన పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాడు ప్రియమైన వారలారా. అందుకే అపోస్తల కార్యములో వ్రాయబడిన మాట, పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. ఆసియాలో వాక్యం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు ఆటంకపరిచాడు పరిశుద్ధాత్ముడు. పౌలు గారు ఆలోచించాడు, వెళ్ళాలని నాకుంటుంది, కానీ ఎందుకో ఆత్మ ప్రేరేపణ నన్ను వెళ్ళొద్దు అంటుంది. ఎందుకని బాగా గ్రహించాడు. ఆత్మ ప్రేరేపణ బట్టి నడుచుకున్నాడు ప్రియమైన వారలారా. ఆ ఆత్మ ప్రేరేపణ బట్టి, ఆ ఆత్మ నడిపింపు మనకు అర్థమై ఉంటే ప్రియమైన వారలారా, ఆ ఆత్మ వాక్యాన్ని బట్టి ప్రేరేపిస్తుంది. దుష్టుడు లోకాన్ని బట్టి ప్రేరేపిస్తుంటాడు. లోకాన్ని బట్టి నువ్వు ప్రేరేపింపబడుతున్నావంటే అది దుష్టుని ప్రేరేపణ. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ప్రేరేపింపబడుతున్నావంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ. అపోస్తల కార్యములు ఆ మాట చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున పరిశుద్ధాత్ముడే ఆటంకపరిచాడు. చూసారా? అప్పుడు పౌలు గారు ఇదిగో వాక్యం చెప్పటం అనేది దేవుని ఇష్టమే కదా అని నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అనలేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకో ఆటంకపరుస్తున్నాడు అని గ్రహించాడు ప్రియమైన వారలారా. మనం తప్పు చేయటానికి ముందు ఆటంకపరుస్తుంటాడు. ఇదిగో నోట్లో నుంచి భిన్నమైన మాటలు, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడక ముందు ఇదిగో మనల్ని ఆపుతుంటాడు ప్రియమైన వారలారా కదా. అది మనం గ్రహించాలి. ఎందుకు నాలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు నన్ను మండిస్తున్నాడు, నన్ను ప్రేరేపిస్తున్నాడు, నాకు వద్దనిపిస్తుంది, నాకు వద్దనిపిస్తుంది అన్న ఆలోచన లేకుండా మనలో ఉంటున్న ప్రేరేపణను కాదని ఇదిగో మనం పాపము చేస్తున్నామంటే నేను ఎంత చెప్పినా వినలేదు అని పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తుంటాడు. అలానే దుఃఖపడుతున్న పరిశుద్ధాత్ముడు ఇక ఎంతో కాలము మనలో ఉండడు ప్రియమైన వారలారా. మనం కూడా అంతే కదా. అసౌకర్యంగా ఉంటున్న ఇంట్లో ఎంతకాలం ఉంటాం మనం? వెళ్ళిపోవాలనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు కూడా ఇదిగో నా మాటే విననప్పుడు నేనెందుకు ఉండాలి? వారి మనస్సాక్షే వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటున్నప్పుడు ఇక నేను ఎన్ని చెప్పినా విననప్పుడు నేను ఎందుకు చెప్పాలి? పోనీ నేను చెప్పే అవసరత లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి? దేవుడేమో పరిశుద్ధాత్మను ఇస్తుంటే దుష్టుడేమో ఇచ్చిన పరిశుద్ధాత్మను పోగొట్టుకునేటట్టుగా మనల్ని మలుస్తున్నాడు. దేవునికి మనల్ని చేస్తున్నాడు ప్రియమైన వారలారా. అందుకే తెస్సలోనికలకు పౌలు గారు రాస్తూ ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, మీలో ఉంటున్న పరిశుద్ధాత్మని మీరు ఆర్పేశారా, దుఃఖపరుస్తున్నారా, ఇదిగో మీది వాత వేయబడిన మనస్సాక్షిగా మీరు మారిపోయారా, అయితే పరిశుద్ధాత్ముడిక మీలో ఉండడు అన్నాడు. ఆ మాట తర్వాతనే ఒక క్రింది మాట, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? దుష్టుడు ప్రేరేపిస్తుంటాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తుంటాడు. ఈ ప్రేరేపణ ఎవరి వలన కలిగింది అని సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి, సమస్తమును పరీక్షించి మేలైనది మాట్లాడండి అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమునే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఆ దుర్భాష మీ నోట్లో నుంచి వస్తుందంటే ఇదిగో మీరు మీ పరిశుద్ధాత్మను ఆర్పివేసుకుంటున్నారు. మీ మాటల వల్ల ఎదుటివాడిలో ఉంటున్న పరిశుద్ధాత్మను కూడా మీరు ఆర్పేస్తున్నారు. పరిశుద్ధాత్మే ఆరిపోయి మనలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక దేవుని కొరకు మనం ఏం బ్రతుకుతాం చెప్పండి ప్రియమైన వారలారా? ఇంకేం బ్రతుకుతాం చెప్పండి?
పాపము చేయమని ప్రోత్సహించేది భ్రష్టుడైతే, వాక్య ప్రకారంగా బ్రతకాలని మనల్ని ఉత్సాహపరిచేది, మనలో ధైర్యాన్ని నింపేది, ఎప్పుడో విన్న మాటలు కూడా ఆ సమయానికి మనకు జ్ఞాపకం వచ్చి మనకు ధైర్యాన్ని నింపేది, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ. వీటికి తేడా తెలియకుండా సమస్తమును పరీక్షిస్తే మనకు అర్థమవుతుంది. కానీ మనకు తొందర ఎక్కువ. ఆ తొందరలోనే తప్పులు చేస్తుంటాం, ఆ తొందరలోనే శరీర కార్యములు బయటపడుతుంటాయి. అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడంటే పరిశుద్ధాత్మని నువ్వు ఆరిపేస్తున్నావు. అలానే ఆ దుఃఖము కంటిన్యూ అయిందనుకోండి, పరిశుద్ధాత్ముడు ఆరిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఆరిపోయిన తర్వాత ఇక దేవుడు కొరకు మనం ఏం బ్రతుకుతాం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే క్రైస్తవ జీవితంలో ప్రారంభం నుంచే దేవుని వాక్కులను నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ సహాయముతో ముందుకు వెళ్ళగలిగే స్థితి మనలో ఉండాలి ప్రియమైన వారలారా. ఆ ఆత్మ ప్రేరేపణను గ్రహించాలి. ఆ ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా మనకు ముందుకు వెళితే ఈ ప్రయాణంలో చక్కగా దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకగలుగుతాము. యేసుక్రీస్తు తన జీవితాన్ని కూడా పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు తీసుకుని వెళ్ళాడని మనందరికీ తెలుసు. ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక్కడి నుంచి మనం వెళుదము రండి అంటాడు. వాని రాక గ్రహించాడు. ప్రేరేపణ బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత దుష్టుణ్ణి ఎదిరిస్తున్నాడు పరిశుద్ధాత్మ సహాయము చేత. అలాంటప్పుడు ఇదిగో మనము బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా నేను నడుస్తున్నాను, నా జీవితంలో పరిశుద్ధాత్మ ప్రేరణ నాకు తెలుసు అని ఒకవేళ ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని వాక్యము ద్వారా ప్రేరేపిస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన వారలారా మన జీవితాలు చక్కగా ఉంటాయి. లేదు, పరిశుద్ధాత్ముడే మనలో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే మళ్ళీ లోకపు వారుగా మనం మారిపోతాం. కాబట్టి మన బ్రతుకు, మనం మాట్లాడే మాట, మనం చేసే ప్రతి కార్యము ఎదుటివాడిలో ఉంటున్న ఆత్మను ఆర్పడానికి వీలు లేదు. ఇదిగో మనలో ఉంటున్న, మనల్ని మండిస్తున్న మనలో ఉంటున్న ఆత్మను ఆర్పడానికి వీలు లేదు. ఆత్మే ఆరిపోయిందంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావని దాని అర్థం. లోకంలో చావు అనగానే ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోయిందంటే చావు అంటున్నాం. ఆత్మ ఆరిపోతే కూడా అది చావే. ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతే కూడా అది చావే. ఆత్మ దుఃఖపడుతున్నాడంటే నువ్వు అనారోగ్యంగా ఉన్నావు. ఇదిగో ఆ అనారోగ్యం ముదిరిపోయిందనుకోండి, ఇక చావే. ఆ ఆత్మ ఆరిపోయి మనలో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే చాలా ముఖ్యమైనది ప్రియమైన వారలారా. కాబట్టి దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్నా మన జీవితాలను అంత తొందరగా లోకంలో కలపకుండా భద్రంగా పవిత్రంగా మన జీవితాలను కాపాడుకోగలిగితే మన జీవితాలు చక్కగా ఉంటాయి. మనం అనుకుంటున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలం. పట్టుదలగా దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచన కూడా మనలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ నడిపింపుతో మన బ్రతుకులు ముందుకు వెళ్ళాలి. ఇదిగో మన ఆత్మలు రేపబడుతుండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మన ఆత్మీయ జీవితము ముందుకు వెళ్ళాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. తండ్రి, మీ మాటలు ఎంతో విలువై ఉన్నవి నాయన. మేము ఎందుకు బ్రతకలేకపోతున్నామో మా గురించి మేము ఆలోచించుకుంటే నాయన, మీ లేఖనాలలో ఎన్నో కారణాలు మాకు కనపడుతున్నాయి నాయన. ప్రతి దానిని సరిదిద్దుకొని నాయన, ఆత్మను ఆర్పకుండా నాయన ముందుకు తీసుకొని వెళ్ళగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ సహాయముతో మా జీవితాలను నాయన ప్రేరేపించండి, వెలుగులు నింపండి, వెలుగుతో ఉంచండి నాయన. మరి ఈ సెలవు దినముల నీ చక్కటి మాటలు వినటానికి నాయన అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీ పిల్లలను మీ జీవవాక్కులు నింపి పంపగలరని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఇంకను అనేకమైన సంగతులు మీ వాక్కుల ద్వారా మాకు నేర్పించి తండ్రి ఉన్నతమైన మీ మాటలు వినిపించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ
చెప్పన ఇంటిన మీ పిల్లలకు కూడా తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.